కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్లో కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు ముగ్గురు అక్క చెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రే ఆ ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం వికాస్ నగర్కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీపత్, అయత్, మరియం అనే ముగ్గురు కుమార్తెలున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించగా తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లారని చెప్పాడు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఇస్మాయిల్ అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు అయత్, మరియంల మృతదేహాలు లభించగా షీపత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు. लेके जाके दुकान में दिला के बोल के बोले तो छोड़ दिए उनको। दुकान बंद था, छोड़ दिए। कस्टमर आए तो छोड़ दे के चले गए उन्हें। कहाँ गए नहीं मालूम बच्चे, जब से नहीं दिख रहे बच्चे। कभी घर से गए ना, किधर गए? स्कूल के लिए गए, मार्केट? स्कूल नहीं गए, दुकान के शॉप में गए। चिप्स लाल तो बोल के गए बच्चे। बच्चों का नाम क्या है? शिफत है, आयत, मरियम। मेहरबानी करके कहाँ भी रहे तो फोन करो, बच्चों को हमको भेज दो, हमारे बच्चों को मेहरबानी करके। पुलिस वालों ने कंप्लेंट दिया जी? हाँ, दिए, कंप्लेंट भी दिए।